దెయ్యం ఒక మనిషిని ఎలా వశపరుచుకుంటుందో చూడండి. చిన్న చిన్న వాటిని వాడిలో కలిగి ఉండేటట్టు చేసి, సాతాను ఉనికి వాడి దగ్గర ఉండేటట్టు జాగ్రత్త తీసుకుని ఒక్కొక్క దానిలో వాడిని లొంగదీసి చివరికి యేసును కూడా విసర్జించేటట్టు వాడిని ప్రేరేపించి అంత పని చేసిన తర్వాత ఇక వాడి ప్రాణం వాడి ఊరి వాడే పెట్టుకుని సచ్చేటట్టు చేస్తుంది అది. కాబట్టి ఇప్పుడు మనం దాని వశం నుండి తప్పించుకోవాలి. మనల్ని వశపరచుకోవాలని చూస్తుంటుంది దయ్యం, సాతాను, దురాత్మ. బలవంతంగా అది మనలో ప్రవేశించడానికి అవకాశం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు. ఏదో ఒక విధంగా మనం తలుపు తీస్తేనే ఎంటర్ అవుతుంది అది. చలే, హలో, వింటున్నావా? ఏదో ఒక విధంగా మనం డోర్ ఓపెన్ చేస్తేనే, బలవంతంగా అది ప్రవేశించే అవకాశం ఉంటే మొత్తం తీసుకొని పోయిద్ది అది. అట్లా లేదు అవకాశం. అందుకే అప్పుడప్పుడు దయ్యం పట్టిందని అనుకుంటూ వస్తారు కదా, వాళ్ళు నేను అడిగే ప్రశ్న ఇదే: దేవుణ్ణి ఎరిగావు, మారు మనసు పొందావు, బాప్తీసం పొందావు, నీకు దయ్యం ఎట్టబట్టిందని అడుగుతా. పరిశుద్ధాత్మ భూమి మీద భక్తుల విషయంలో ఎలా క్రియ చేస్తున్నాడో, దురాత్మ కూడా భూమి మీద భక్తుల్ని, అప్పుడే భక్తిలోకి వచ్చేవాళ్ళని, భక్తిలోకి ఇంకా రాని వాళ్ళని మొత్తాన్ని వాడు కూడా వశపరుచుకోవడానికి దురాత్మ కూడా క్రియ చేస్తుంది. భూమి మీద రెండు ఆత్మల పోరాటం జరుగుతుంది. ఒకటి దేవుని ఆత్మ, రెండు దురాత్మ. దేవుని ఆత్మ మనుషుల్ని వశపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దురాత్మ కూడా మనుషుల్ని వశపరుచుకోవడానికి నిరంతరం పోరాడుతూనే ఉంది. మనమైతే సాఫీగా అలాగ సాగిపోతా ఉన్నాం, కానీ మనకు అర్థం కాకుండా ఆత్మల లోకంలో జరుగుతున్న ఈ ప్రచండ పోరాటం మనకు తెలియదు. మన ఆత్మల వెనక కూడా ఈ భీకర పోరాటం జరుగుతుంది, ఈ పెనుగులాట జరుగుతుందన్న సంగతి మనకు అస్సలు తెలియదు. పొద్దున్న లెగుస్తాం, మొహం కడుక్కుంటాం, ఫుడ్ తింటాం, ఏదో వర్క్ చేసుకుంటాం, సాయంత్రానికి వస్తాం, ఏదో చూస్తాం, టైంపాస్ చేస్తాం, ఆదివారం వస్తాం, భక్తి చేస్తాం, ఏదో ఇక మిగిలిన పిచ్చపాటి మాటల్లో ఈ కాలక్షేపాల్లో మనం పొద్దుపుచ్చుకుంటాం. కానీ మన ఆత్మల విషయంలో జరుగుతున్న ప్రచండ పోరాటం మనకు తెలియదు, కానీ జరుగుతుంది. ప్రపంచం అంతట్లో జరుగుతుంది. దేవుని ఆత్మ పని, దురాత్మ పని కూడా. దురాత్మైనా దేవుని ఆత్మైనా మనిషి తనంతట తాను స్పందించి స్వాగతించకుండా మనిషి జీవితంలో పని చేయడానికి అవకాశం లేదు. దేవుని పరిశుద్ధాత్మైనా, దేవ వ్యతిరేక శక్తి దురాత్మైనా ఒక చట్టానికి లోబడే పనిచేయాలి. దేనికి లోబడి పనిచేయాలి? పెద్దగా చెప్పండి. ఒక చట్టానికి లోబడే పనిచేయాలి. ఏంటి ఆ చట్టం అంటే, మనిషికి స్వేచ్ఛ ఇవ్వబడింది కనుక మనిషి తనంతటా తాను స్పందించకుండా ఇటు దేవునాత్మ కానీ అటు దురాత్మ కానీ బలవంత పెట్టడానికి వీల్లేదు, బలవంతంగా లాక్కెళ్ళడానికి కూడా వీల్లేదు. అర్థమైందా? మనిషి సహకరిస్తేనే, మనిషి స్పందిస్తేనే చేయాలి. అట్లా కాకుండా బలవంతాన లాక్కెళ్ళే అవకాశం ఉంటే దేవుని ఆత్మ ఎప్పుడో మనుషుల మొత్తాన్ని తీసుకెళ్ళాడు, పడేసేవాడు. లేకపోతే దురాత్మ ఎప్పుడో మొత్తాన్ని తీసుకెళ్ళి దారి చేసేవాడు. దేవుని ఆత్మ బలవంతంగా తీసుకెళ్ళడం లేదు, దురాత్మ కూడా బలవంతంగా తీసుకెళ్ళడానికి లేదు. మనిషి తనను తాను అప్పగించుకుంటే తప్ప. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? మనల్ని మనం దానికి అప్పగించుకుంటే, దురాత్మ అయినా దేవుని ఆత్మ అయినా ఆయనకు అప్పగించుకుంటేనే ఆయన పని చేయగలుగుతాడు, లేకపోతే కష్టం. యెహెజ్కేలులోకి దేవుని ఆత్మ ప్రవేశం జరిగింది. ఎలా జరిగింది అంటే, మొదట చెప్పిన మాట యెహెజ్కేలు విన్నాడు. నరపుత్రుడా నీవు చక్కగా నిలువుము, నరపుత్రుడా అన్న కేక విన్నాడు. తర్వాత నీవు చక్కగా నిలువు అన్న స్వరాన్ని కూడా విన్నాడు. అంటే యెహెజ్కేలు మైండ్ లేక మనసు దేవునితో ట్యూన్ అయి ఉంది, అనుసంధానం చేయబడింది. కాబట్టి మొదటి మాట అతనికి వినబడింది. వినబడినప్పుడు దేవుడు తనతో మాట్లాడిన మాట చొప్పున తను ప్రయత్నం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ప్రయత్నం మొదలుపెట్టాడో దేవుడు సహాయం చేయటం మొదలుపెట్టాడు. ఒకవేళ యెహెజ్కేలు దేవుడు చెప్పిన మొదటి మాటకు స్పందించకపోతే ఈరోజు యెహెజ్కేలు గ్రంథం మన దగ్గర ఉండేది కాదు.
యెహెజ్కేలుకి దేవుడు చెప్పిన మొదటి మాటను స్పందించాడు గనుక ఇక దేవుని ఆత్మ ఆయనలోనికి ప్రవేశించడానికి త్రోవ ఏర్పడింది. ఇప్పుడు మీరు గమనించండి, ఒక వ్యక్తిని రక్షణలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ మొదట ఆ వ్యక్తికి ప్రేరణ కలిగిస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళొచ్చు కదా, చర్చికి వెళ్ళొచ్చు కదా, ఇన్ని బాధలు పడుతున్నావు, ఇన్ని రకాల ఆరాధనలు చేశావు, మాంత్రికుల చుట్టూ తిరిగావు, విగ్రహాల చుట్టూ తిరిగావు, వాస్తులని తిప్పలు పడ్డావు, ఎన్నో బాధలు పడ్డావు, కొంచెం యేసయ్య గురించి ఆలోచించవచ్చు కదా, కొద్దిగా యేసుకు నీ మనసులో అంత స్థానం ఇవ్వచ్చు కదా, అక్కడ కూడా కొంచెం వెళ్ళి చూడొచ్చు కదా అని ఏ వ్యక్తుల ద్వారానో లేకపోతే వాక్యం ద్వారానో పుస్తకం ద్వారానో కరపత్రం ద్వారానో ఏదో ఒక విధంగా ఫస్ట్ ఒక వ్యక్తిని దేవుడు దర్శిస్తాడు. ఆ మాటకి ఈ వ్యక్తి స్పందించి, నిజమే కదా, నేను ఒక్కసారి చర్చికి వెళ్తే బాగుండు కదా, ఏమైంది, యేసు ప్రభు నాకు చేసిన అన్యాయం ఏముంది, ఎందుకు వెళ్ళకూడదు, ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగాను, అన్నిట్లో ఉన్న పుణ్యమేంది, యేసయ్యలో ఉన్న పాపమేంది, యేసయ్య కూడా దేవుడేనని కోట్లాది మంది యేసును సేవిస్తున్నారు కదా. అసలు ఇంకా ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచ జనాభాలో దాదాపు 60% మంది మెజారిటీ యేసుకే ఉంది కదా. ఇక మనం సేవించే వాళ్ళంతా మైనార్టీలే కదా. ఏదో ఊరికి వీధికి బజారుకి వాడకి గ్రామానికి పట్టణానికి పల్లికి రాష్ట్రానికి కదా వీళ్ళందరూ. ప్రపంచానికి దేవుడు కదా యేసు. ఎందుకని నేను యేసును ద్వేషించాను? ఒక్కసారి వెళ్ళి చూస్తే ఏంటంట అని ఎప్పుడైతే నీకు అనిపించిందో దేవుని మొదటి ప్రేరణకు నువ్వు లొంగావు గనక ఆత్మ పరిశుద్ధాత్మ ఇంకొంచెం దగ్గర అవుతాడు నీకు. అసలు ఒక వ్యక్తి మీద దేవుని ఆత్మ పని ఎలా ఉంటుందో చెప్తున్నానండి. ఒక్కొక్క వ్యక్తిని ఆయన వెలిగిస్తున్నాడు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచుండెను. యోహాను సువార్త 1వ అధ్యాయము చదువుతాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. వచనం చెప్పలేదు మా. యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం. 9వ వచనం గుర్తు రాసుకోండి అంతే. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. మొదటి మాటకు విధేయత చూపితే రెండవ మాటకు విధేయత చూపితే మూడవ మాట. అట్లా మనం లోబడే కొద్దీ దేవుని ఆత్మ మనకి దగ్గర అవుతాడు. తమ్ముడో చెల్లే, మనం ఎంత ఆయనకి విధేయత చూపుతుంటాం అంత దగ్గర వచ్చేస్తుంటాడు. క్లియర్గా అర్థమైందా? దయ్యం కూడా అంతే. దాని మాట వినే కొద్దీ అది దగ్గరకు వస్తుంటుంది. దురాత్మ కూడా అంతే. ఫస్ట్ వెలపటుండి ప్రేరణ కలిగిస్తుంది. ఇస్కరియోతు యోధా జీవితంలో ఇది మనకి క్లియర్గా ఉంది. మనకు అది క్లియర్గా ఉంది. అన్నీ వదిలేశాడు, ఒక్కడ పట్టుకున్నాడు. ఇస్కరియోతు యోధా యేసుతో కూడా ఉంటూనే యేసు శక్తి పొందుకొని మిగిలిన అపోస్తలతో పాటు తను కూడా కార్యాలు చేస్తూనే అన్ని వదిలేశాడు. కానీ ఒక్కటి ఉంది అతని దగ్గర, ధనాపేక్ష, ధన వ్యామోహం. దాని గురించి లేఖనం ఏం చెప్పిందో తెలుసా? సమస్త కీడులకు సమస్త దరిద్రానికి అదే మూలం అని చెప్పాడు. తెలుసా మీకు ఏంటిది అది? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం, త్వరగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువు. ఎందుకనగా 10వ వచనం చదువుతుంది చూడండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంది. సమస్త కీడులు ఎవడైనా ఏదైనా కీడు పొందుతున్నాడు అంటే వాడు పొందే సమస్త కీడులకు ధనాపేక్ష మూలము అన్నాడు. అపోస్తలులు ఎంతమంది? 12. ఒకడెవరు? ఇస్కరియోతు యోధా. మిగిలిన 11 లేదది. వీడికే ధనాపేక్ష ఉంది. ఆ ఒక్కటే అది మాత్రం వదల్లా మనోడు.
ఆ ఒక్కటే ఆధారం చేసుకున్నాడు సాతాను. ఆ ఒక్కటే. దేవుని ఆత్మ యేసు ద్వారా ఒక పక్క దర్శిస్తుంటే దురాత్మ మరో పక్క యూదాన్ని దర్శించడం మొదలుపెట్టింది. చిన్నగా వీడు సాతాను ఆలోచనకి చెవినివ్వటం మొదలుపెట్టాడు. ఎందుకంటే డబ్బు పిచ్చి కదా, యేసుతో ఉంటా యేసుతో తిరుగుతానే వీడు చోరీ చేస్తున్నాడు. వీడు చోరుడు అన్నమాట. వీడు దొంగ బుద్ధి చూపిస్తున్నాడు. నాకు తెలియదు యోధాను గురించి యోహాన్ చెప్పాడు. అర్థమైందా? చూపిస్తా. 12వ అధ్యాయం 6వ వచనం. చదువు తల్లి. వాడిలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడి దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన గనుక అలాగూ చెప్పెను. చూసారా, 12:6 చెప్పేశాడండి. వాడిలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనుక అలాగూ చెప్పెను. ఆమె అత్తరుబుడ్డి పగలగొట్టి యేసయ్య పాదాలకు రాసి హడావుడి చేసిద్ది కదా. ఎవరో? మగ్దలేన మరియా, బేతనీయ మరియా, లాజరు సోదరి అయిన మరియా. 12వ అధ్యాయం చూస్తే మీకు అర్థమైద్ది. బేతనీకి వెళ్ళాడు. అర్థమైందా? మార్తా ఉపచారం చేసింది. లాజరు ఆయనతో కూడా భోజనంలో కూర్చున్న వారిలో కూడా. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసయాత్ర ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదాలకు పూసి తన వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆయన శిష్యులలో ఒకడు, అనగా ఆయనను అప్పగింపనయ్యున్న ఇస్కరియోతు యూదా, ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనెను. వాడిలాగు చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడిన దొంగిలించుచూ వచ్చాను కనుక అలాగూ చెప్పాను. తేల్చి పడేశాడు. వీడెవరో? యేసుతోనే ఉంటున్నాడు, యేసు పెట్టింది తింటున్నాడు, యేసు శిష్యులలో ఒకడిగా చలామణి అవుతున్నాడు, యేసుకు ఉపచారం చేస్తున్నట్టే ఉన్నాడు. కానీ వీడి దగ్గర ధనాపేక్ష అంటే డబ్బు మీద వ్యామోహం అనేది చావలా. అదొక్కటి సాతాను ఆధారం చేసుకున్నాడు. అదొక్కటి ఆధారం చేసుకున్నాడండి. ఆధారం చేసుకొని చిన్నగా ఒక్కొక్క ప్రేరణ సాతాను వాళ్ళలో కలిగించడం మొదలుపెట్టాడు. ఎవరన్నా డబ్బు ఇచ్చారనుకో, చిన్నగా వాడితో మాట్లాడటం మొదలుపెట్టాడు. సంచి నిండా సొమ్ము వచ్చిందిగా, ఆ సంచిలో సొమ్ము కొంత తీసుకొని నీ సంచిలో వేసుకో. నీతి న్యాయానికి పోతే రోజులు కాదు. ఆయన చూడు ఏం లేదు, ఆ అంగి తప్ప నీ అన్ని వదిలేసి వచ్చాడు. అట్టంటోడిని నమ్ముకొని తిరుగుతున్నాం. చివరికి ఏదన్నా తేడా పడింది అనుకో, మిగిలేదు, ఏం లేదు. నీకు ఆయన మీద ఉన్న అంగి తప్ప ఇంకేం మిగలదురా నీకు. రే నిద్రమొహమాడ, తీసుకో సగం సంచి, ఆ సంచిలో సగం సొమ్ము తీసుకుని జాగ్రత్త. తెలివి నాన్న, ఇది తప్పు కాదురా, ముందు చూపురా, తప్పు కాదురా, జాగ్రత్తరా, తప్పు కాదురా, దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవటరా, తప్పు కాదురా, అనుకూలంగా ఉన్నప్పుడే 4 రూపాయలు వెనకేసుకోవటరా. ఇదేదో బాగుంది, కరెక్టే. ఆ సంచిలో తీసి ఈ సంచిలో వేయటం మొదలుపెట్టాడు. అంటే ఒక పాయింట్ని గురించి అది ప్రేరేపించినప్పుడు వీడు లొంగితే ఇంకొక దానికి. చివరికి ఎట్లా తీసుకొచ్చాడు అంటే, ఈ యేసు నిన్ను అసలు గుర్తించట్లా. మిగిలిన వాళ్ళందరూ ఒక టైపు, నువ్వు ఒక టైపు. అసలు నీ బాధ ఏందో, నీ ప్రయాస ఏందో అర్థం కావట్లే అతనికి. ఎవడన్నా సంపన్నుడు వచ్చినా కూడా కాస్త అనుకూలంగా మాట్లాడితే వాడు 4 డబ్బులు ఇచ్చిపోతాడు. వాడు అల్లంత దూరం ఉండగానే ఈయన మహా పెడగా మాట్లాడుతున్నాడు, మొహమాటం లేకుండా. ఇంకెవరు వస్తారా ఆయన దగ్గరికి? ఇప్పుడు ఎవరినైనా నలుగురిని రాబట్టుకునేటట్టు మాట్లాడాలి కానీ వాడు అల్లంత దూరంలో ఉండగానే పటామని కొట్టేట్టు మాట్లాడితే అటు నుంచి అట్టే పోతుండేవాడు. ఈ సంచేమో ఖాళీ అవుతుండే. అప్పుడప్పుడు ఎవడన్నా ఒకడారా వచ్చి ఇచ్చేనేమో అదే చిన్నగా ఈ సంచిలో పడతా ఉంటే కాస్త నడుస్తుంది, దొల్లుతుంది వ్యవహారం. మరీ ఉండే కొంది ఈయనకు చాదాస్యం ఎక్కువ అయిపోయింది. సొన్నం కొట్టిన సమాధానారా, సర్పసంతానం అంటాడు, మీరంతా అట్టబోతారా ఇట్టబోతారా అంటాడు. అసలు ఎవరిని దగ్గర రానీడు, మొహమాటం లేకుండా మాట్లాడు. అసలు అట్టు ఉండొచ్చా? అటువంటి నమ్ముకుంటే చివరికి మనకి ఇక ఏమి మిగలదో. అది యూదుల రాజు అవుతాడని మేము అనుకుంటుంటే యూదులందరినీ తేడా అంటాడు. ఇతన్ని బ్రతుకనీయకూడదు.
ఇతను కరెక్ట్ పర్సన్ కాదు, ఇతను కరెక్ట్ కాదు అని ఎప్పుడైతే అనుకున్నాడో వెంటనే సైతాను స్వరం, అట్లయితే ఇతన్ని బ్రతకనీయకూడదు, ఇతన్ని బ్రతకనీయకూడదు. మరి ఏం చేయాలా? చంపేయాలా? ఆ చంపేది కూడా ఒట్టికి పోకూడదు. అతని చావులో కూడా నీకు లాభం చూసుకో, అతని చావులో కూడా నీవు లాభం చూసుకో. ఈ ఆలోచన నిజంగా సైతాను అతనికి పుట్టించాడు అనడానికి లేఖనం ఉంది, చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. అదిగో చూసారా, అంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక, అంతకుముందే ఆలోచన పుట్టించేశాడండి. అదే తలంపు కలుగుతుంది. ఇతను నమ్మేయాలి, ఇతను నమ్మేయాలి, ఇతను నమ్మాలి, ఇతను అప్పగించాలి, ఇతను అప్పగించాలి. ఎందుకంటే ఇతను అందరికీ రివర్స్ అయిపోయాడు, ఇతను అందరికీ శత్రువు అయిపోయాడు. ఇతనితో ఉంటే మనం కూడా ఎఫెక్ట్ అవుతాం, ఖచ్చితంగా ఇతను వేసేస్తారు. అదేదో నేనే చేశాను అనుకో, మా వాళ్ళ దగ్గర, మా యూదుల దగ్గర నాకు సానుభూతి ఉంటుంది. రెండవది కాస్త కోస్త పైకం కూడా ముట్టిద్ది. ఏం ఒక మనిషిని ఎలా వశపరుచుకుంటుందో చూడండి. చిన్న చిన్న వాటిని వాడిలో కలిగి ఉండేటట్టు చేసి, సాతాను ఉనికి వాడి దగ్గర ఉండేటట్టు జాగ్రత్త తీసుకుని ఒక్కొక్క దానిలో వాడిని లొంగదీసి చివరికి యేసును కూడా విసర్జించేటట్టు వాడిని ప్రేరేపించి అంత పని చేసిన తర్వాత ఇక వాడి ప్రాణం వాడి ఊరి వాడే పెట్టుకుని సచ్చేటట్టు చేస్తుంది అది. కాబట్టి ఇప్పుడు మనం దాని వశం నుండి తప్పించుకోవాలి, మనల్ని వశపరచుకోవాలని చూస్తుంటది దయ్యం, సాతాను, దురాత్మ. బలవంతంగా అది మనలో ప్రవేశించడానికి అవకాశం ఉండదు, ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదు. ఏదో ఒక విధంగా మనం తలుపు తీస్తేనే ఎంటర్ అవుతుంది అది. చలే, హలో, వింటున్నావా? ఏదో ఒక విధంగా మనం డోర్ ఓపెన్ చేస్తేనే, బలవంతంగా అది ప్రవేశించే అవకాశం ఉంటే మొత్తం తీసుకొని పోయిద్ది అది.